16 ఇన్ భారత్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా చాల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసు అధికారులు. అయితే వారం క్రితం 2 ఆదివాసీలను పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు చంపేశారు. అందుకు ప్రతీకారంగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. వారం తిరగక ముందే 7 మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆదివాసీల హత్య అనంతరం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో చాల్పాక సమీప అటవీ ప్రాంతంలో పోలీసులు జవాన్లకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చనిపోయిన వారిలో కుర్సుం మంగు అలియాస్ బద్రు, అలియాస్ అప్పన్న, మల్లయ్య అలియాస్ మధు, కరుణాకర్, జమున, జైసింగ్, కిషోర్, కామేష్గా గుర్తించారు. ఓవైపు వార్షికోత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరగడంతో ఏటూరు నాగారం దండకారణ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చాల్పాక అటవీ ప్రాంతమంతా పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇక మరోపక్క మావోయిస్టుల ఎన్కౌంటర్లో కుట్ర జరిగినట్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేశారు. చనిపోయిన మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించాలని కోరారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో మళ్లీ ఎన్కౌంటర్ తెలంగాణ మార్చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో పోలీసులకు బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, చెప్పండి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు. అండ్ అలాగే ఫుడ్ లో కూడా పాయిజన్ కలిసినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? భారతి, ములుగు జిల్లాలో కూడా భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ములుగు ఏరియా అంతా అడవంత ప్రాంతంలో పోలీసులు బూట్ల చప్పులతోని కూడా మారుమోగుతున్న ప్రాంతం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతం, మరో పక్క గోదావరి పరివాహక ప్రాంతం. నిన్నగాక మొన్న ఇన్ఫార్మర్ల నేపథ్యంతో కూడా మావోయిస్టులు అయితే ఇద్దరిని అతి కిరాతకంగా చంపిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఎందుకంటే మావోయిస్టులు ములుగు జిల్లాకు ఎంటర్ అయిన నేపథ్యంతో కూడా గ్రేహాన్స్ బలగాలతో పాటు కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరితో పాటు కూడా ప్రత్యేక బలగాలను కూడా పోలీసులు ఆ రంగంలో దింపి కూడా అడివంత చెల్లడపడుతున్న నేపథ్యంలో కూడా మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు మావోయిస్టులు ఎక్కడికి కదలికలు పత్రం నిఘా పెట్టిన నేపథ్యంలో ఇప్పటికైతే చాలా వరకు కూడా మావోయిస్టుల ఏరివేసి లక్ష్యంగా కూడా ఇప్పటికే ములుగు జిల్లా నుంచి కూడా మొత్తానికి ఏటునగరం మండలము ఆ తెలపాక దట్టమైన అడవి ప్రాంతానికి వచ్చినట్లు కూడా సమాచారం తెలుసుకొని ఒక ఫుడ్ అంటే ఇక్కడ సంబంధించిన ఇన్ఫార్మర్ వ్యవస్థ తోని కూడా అక్కడ దళం ఉన్నట్టు కూడా పోలీసులు అయితే పసిగట్టిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడికి సంబంధించిన కోరియర్ అంటే మావోయిస్టు సంబంధించిన కోరియర్ తో కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా కోరియర్ ను అక్కడ కోరియర్ వ్యవస్థ ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా అక్కడ ఉపయోగించి మొత్తానికైతే ఫుడ్ లో పాయిజన్ కలిపి కూడా గాఢ నిద్రలో ఉన్న దళాన్ని అయితే చుట్టుముట్టి మొత్తానికైతే ఏకపక్షంగా కాల్పులు జరిపినట్టు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇవి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటే భద్రు ప్రస్తుతానికైతే ఈ నర్సంపేట ఇల్లందు ఏరియా దళ కమాండర్ గా పనిచేస్తున్న భద్రు ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలోని కూడా కీలక నేతగా ఉన్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ దళంలో కూడా AK-47 2 రైఫిల్తో పాటు కూడా ముగ్గురు అంటే దాంట్లో ఒక మహిళా మావోయిస్టుతో పాటు కూడా మొత్తానికి 7 మావోయిస్ట్ నేతలైతే నేలకొరిగారని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం ముమ్మాటి కూడా ఆ ఫుడ్ పాయిజన్ ద్వారా కూడా అంటే ఫుడ్ లో కూడా ఒక పాయిజన్ కలపడంతో కూడా వాడు మావోయిస్టులు గాఢ నిద్రలతో ఉండటంతో కూడా ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని చెప్పి కూడా వాళ్ళు వక్తులైతే అనుమానిస్తున్న వ్యక్తం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మావోయిస్టు చొరబడ్డారని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే ముమ్మారం తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. భారతి స్వామి, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ కూడా అనుమానం వ్యక్తం చేశారు ఆ అన్నంలో విష ప్రయోగం జరిగిందని. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? భారతి మొత్తానికైతే ఫుడ్ లో కూడా విషం కలిపి అంటే ఇక్కడ ఒక అస్త్రం అంటే ఇన్ఫార్మర్ ను ఒక అస్త్రంగా వాడుకొని కూడా ఫుడ్ లో పాయిజన్ కలిపి వాళ్ళు రాత్రి భోజనం చేసిన సమయంలో తర్వాత అంటే శవ పరీక్షలు నిర్వహించాలి అని ఆయన లేఖలో డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమన్నా రియాక్ట్ అయ్యారు అధికారులు? రైట్ భారతి, ఇప్పటికైతే మృతి చెందిన 7 మావోయిస్టులు అయితే స్థానిక ఏటునాగరం ఏరియా హాస్పిటల్కి అయితే తరలించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోదు. దాన్ని శవ పరీక్షలు చేసి పంచనామా చేసి కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం లో కూడా మొత్తానికైతే నిజ నిర్ధారణ కూడా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే కోరుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ మావోయిస్టు నేతలైతే మాత్రం పోస్ట్ మార్టం లో ఏ విధమైన సమాచారం ఉంటుంది దాన్ని మాత్రం కీలకంగా కూడా సిట్టింగ్ జడ్జితో కూడా న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే మరో పక్క ఆరోపిస్తున్నారని చెప్పుకోవచ్చు. భారతి, ఇప్పటికీ ప్రజా సంఘాలతో పాటు కూడా ఇప్పటికే అక్కడ ఇదే తొలిసారిగా కూడా ములుగు ప్రాంతంలో గతంలో జరిగిన ఎన్కౌంటర్ కి ఈ ఎన్కౌంటర్ చాలా డిఫరెంట్ గా కనపడుతుందని చెప్పి కూడా ఇప్పటికే మావోయిస్టులు అయితే ఇప్పటికీ కాల్పులు అయితే జరపలేదు, తుపాకీ తూటాలు కూడా వేస్ట్ కాలేదు. అవి ఏకపక్షంగా పోలీసులు కాల్పులు జరిపి కూడా ఇవాళ మావోయిస్టులు మట్టుపెట్టారు. ఇది ముమ్మాటికి విష ప్రయోగం జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యం మీద ఉందని చెప్పుకోవచ్చు. భారతి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ స్వామి.